అసలు ఈ ప్యాచ్ వర్క్ని ఇంట్రడ్యూస్ చేసింది కూడా మానవ కలంకారీయేనండి. మానవ కలంకారీ చాలా ఇంట్రడ్యూస్ చేసింది, మీరే చెప్పుకోవట్లేదు. మనసుకు నచ్చిన షాప్స్లో నాకు అంటే చేయాలి అనిపించే దాంట్లో మానవ కలంకారీ కూడా ఉంది. ఈ రెడ్ కలర్ వస్తుందంటండి, ఎగ్జాక్ట్గా పేరేంటండి ఇది? అల్జీరియన్ అండి. అల్జీరియన్ అంటండి. చూడండి, చాపండి, తెరచాప మధ్యలో యూస్ చేస్తారు కదా. అరే ఎంత బాగుందండి. మా యశ్కి పిల్ల ఒకటి ఇచ్చి ఫోన్ ఒకటి చేతిలో పెట్టి పక్కన జీడిపప్పు ఇస్తే చాలు. హలో, ఈరోజు మనం మానవ్ కలంకారీలో ఉన్నామండి. కేపీహెచ్బి కాలనీలో మొత్తం కంప్లీట్ కలంకారీకి సంబంధించిన ఫ్యాబ్రిక్స్ దగ్గర నుండి నేను వేసుకున్న శారీస్, రెడీమేడ్ బ్లౌజెస్, స్కర్ట్స్, ఫ్రాక్స్ అన్నీ ఇక్కడ మనకి దొరుకుతాయన్నమాట. ఎంత బాగుంటాయంటే అసలు చూడండి, నేను వేసుకుంటే లుక్ ఎంత ఎలిగెంట్గా ఉందో. ఇప్పుడు వీడియో తీయబోతున్నాం మనం. కంప్లీట్ వీడియోలో అసలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అయితే మానవ్ కలంకారీ ఎందుకు స్వప్న, చాలా ప్లేసెస్లో కలంకారీ దొరుకుతాయి కదా, ఇక్కడికే ఎందుకు రావాలి అంటే చెప్తాను. ఇక్కడికే ఎందుకు రావాలి అంటే కంప్లీట్ ఆర్గానిక్ కలర్స్ని యూస్ చేసి ప్యూర్ ఫ్యాబ్రిక్ మనకి ఇక్కడ దొరుకుతుందన్నమాట. బయటతో కంపేర్ చేస్తే మీకు కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, కానీ ప్యూర్ కావాలి అంటే ఆ మాత్రం కాస్ట్ పెట్టాలి. అయితే జస్ట్ షాప్లోకి మనం ఎంటర్ అయిన తర్వాత ఇలా స్క్రీన్లో మనకి ఆల్రెడీ తెలిసిపోతుందండి ఎలా ఫ్యాబ్రిక్ తయారు చేస్తారు, అసలు దీని వెనకాల ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది అని చెప్పి జస్ట్ మీరు స్క్రీన్ ముందు నించుంటేనే మనకి అర్థమవుతుంది. ఈ ఫ్యాబ్రిక్స్ తయారవ్వడానికి అట్లీస్ట్ ఒక శారీ అయినా ఒక డ్రెస్ అయినా రెడీ అవ్వాలి అంటే మనకి 40 days మినిమం పడుతుంది. అలా చక్కగా బాయిల్ చేసి డై చేసి అన్ని ప్యూర్ ఆర్గానిక్ కలర్స్ యూజ్ చేస్తారు. స్క్రీన్ ప్రింట్స్ కాదు, అక్కడ చూసారా ముద్ర వేస్తున్నారనమాట. దీని గురించి నేను చెప్పిన దానికన్నా షాప్లో రేవతి గారు ఉంటారు, అడిగితే కనుక మీకు క్లియర్గా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీరు ఫ్లాట్ అయిపోతారు, ఫ్యాన్ అయిపోతారు. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? హాయ్ రేవతి గారు. హాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నేను అడగగానే టైం ఇచ్చి డీటెయిల్స్ అన్నీ ఇస్తానని చెప్పారు కదా, ఫస్ట్ థ్యాంక్స్ అండి. మీకు కూడా మా స్టోర్కి వచ్చినందుకు. బేసికల్గా నేను కలంకారీ లవర్నండి. అంటే సో ఎంత చిన్న పార్టీకైనా హ్యాపీగా వేసుకెళ్ళొచ్చు, రోజంతా వేసుకున్న చిరాకు రాదండి, ఎంత నలిగినా కూడా అందంగా ఉంటుంది అన్నమాట. సో ఈ షాపు మనకి ఫోరం మాల్ వెనకాలే ఉంటుంది. మీరు గూగుల్లో మ్యాప్ పెట్టుకొని హ్యాపీగా వచ్చేయచ్చు. స్టోర్ అంతా ఇది. ఫస్ట్ అసలు ఇక్కడ ఏమేమి దొరుకుతాయి, ఏమేమి మనం వేసుకోవచ్చు, ఇందులో మోడల్స్ ఏంటి అని నేను అన్నీ వేసేసుకున్నానండి. ఒక్కసారి ఆ క్లిప్ చూసేయండి. సో ఇలా ఫస్ట్ స్టార్ట్ అవుతే ఇక్కడ ఏమి ఉంటాయి రేవతి గారు? ఇక్కడ అన్ని సింగిల్ లెగ్గిన్స్ ఉంటాయండి, ఓన్లీ లెగ్గిన్స్ అన్నమాట. ఓన్లీ కలంకారీ లెగ్గిన్స్. అయితే కాటన్ పైన మనకి లెగ్గిన్ కంఫర్ట్ ఉండదు కాబట్టి బనిన్ క్లాత్ స్ట్రెచబుల్ లైక్రా మెటీరియల్ అన్నమాట. ఓన్లీ ఇది హ్యాండ్ బ్లాక్లోనే చేయగలం అన్నమాట. ఇది మొత్తం ప్యూర్ న్యాచురల్ కలర్, ఎంత కావాలన్నా అంత స్ట్రెచ్ అవుతుంది. అసలు మనకి ఏమీ ఇది ఉండదు. మామూలు మనం ఎలా లెగ్గిన్ యూజ్ చేస్తామో అంత కంఫర్ట్ ఉంటుంది. న్యాచురల్ కలర్ కాబట్టి మనకి చాలా హాయిగా ఉంటుంది. ప్లెయిన్ కలర్ కుర్తీస్ వేసుకొని ఇలా లెగ్గిన్ వేసుకుంటే బాగుంటుంది. మీరు కావాలి అనుకుంటే ఇక్కడ మనకి దుపట్టాస్ కూడా దొరుకుతాయి అనమాట. దుపట్టా సెట్ కూడా దొరుకుతుంది. ఇది మనం వాషింగ్ మిషన్లో వేయొచ్చా అండి? లేదండి, అంటే వాషింగ్ మిషన్లో వేసుకోవచ్చు కానీ హార్డ్ కెమికల్ సర్ఫ్స్ వేసుకోకూడదు, ఎందుకంటే న్యాచురల్ కలర్స్. లాంగ్ లాస్టింగ్ ఉండాలంటే హ్యాండ్ వాష్ బెస్ట్ అండి. ఇందులో మనకి స్మాల్ సైజ్ నుండి ఏ సైజ్ వరకు దొరుకుతాయి? 5XL వరకు ఉంటాయి. 5XL వరకు ఉంటాయి.
హాయ్ అండి. చూస్తే నేను ఇక్కడికి వచ్చా. ఓ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా ఉన్నాయి, మీరు చూస్తూ ఉండండి, నేను మధ్యలో వచ్చి మాట్లాడాను. సో మన సబ్స్క్రైబర్స్ అండి మధ్యలో మాట్లాడుతూ ఉన్నారనమాట. అయితే ఇక్కడ మనకి 5XL వరకు సైజ్ దొరుకుతాయి. ఒకసారి ఇక్కడ మీరు చూస్తే ఏ కలర్స్ ఉన్నాయి, మీకు కావాల్సిన కలర్స్ కాంబినేషన్స్ మీరు తీసుకోవచ్చు. కాకపోతే హ్యాండ్ వాష్ చేస్తే మీకు ఎక్కువ రోజులు వస్తాయన్నమాట. ఇక్కడ ఇలా స్కర్ట్స్ కూడా ఆల్రెడీ స్టిచ్ చేసి ఉంటాయి. మనకి రోజు ఇంట్లో వేసుకోవడానికైనా ఆఫీస్ వేరు క్యాజువల్గా వేసుకోవడానికి స్కర్ట్స్ కూడా ఉంటాయి. అండ్ ఇంకా కొంచెం ముందుకు వస్తే మనకి ఇవి స్ట్రైట్ కట్ ప్యాంట్స్ అనమాట, రేయాన్ స్ట్రైట్ కట్ ప్యాంట్స్. ఇవి నైట్ వేర్ లాగా వేసుకోవచ్చు, ఆఫీస్కి వేసుకెళ్ళొచ్చు. నేనైతే డ్రైవింగ్ టైంలో ఫుల్ ఎంజాయ్ చేస్తాను. సో ఇక్కడ కలర్స్ గురించి మనం మాట్లాడుకుందామండి ఫస్ట్, ఎందుకంటే అది చాలా మందికి తెలీదు. మానవ్ కలంకారీకి వస్తే ఒకసారి షాప్ని వదిలిపెట్టారు, బట్ రావడానికి రీజన్ ఉండాలి కదా, నేను అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న కలర్స్ చూడండి. నేను ఇక్కడికి వచ్చే ముందే మనోజ్ఞ గారిని కంప్లీట్గా అడిగి తెలుసుకొని దీని గురించి డీటెయిల్గా తెలుసుకున్న తర్వాతే మీకు చెప్తున్నాను. ఇక్కడ మెరూన్ కలర్ ఉంది, బ్లాక్ అండ్ ఇందులో బ్లాక్ కలర్ ఉంది. మెరూన్ అండ్ బ్లాక్ కలర్ న్యాచురల్ కలర్స్. తరువాత ఇక్కడ ఉన్న దాని గురించి మీరే ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ గ్రీన్ అండ్ ఎల్లో కెమికల్ కలర్స్ అనమాట. కానీ ఈ స్క్రీన్ ప్రింటింగ్కి మనం కరక్కా యూస్ చేస్తాం, బాయిలింగ్ యూస్ చేస్తాము. ప్రింటింగ్ అంటే న్యాచురల్గా మనం కలంకారీ ప్రాసెస్ ఏవైతే చేస్తామో కరక్కాయ పెట్టడం, చలవ, బాయిలింగ్, వాషింగ్ అన్నీ సేమ్ చేస్తాం. దాని మూలాన ఈ కెమికల్ కలర్స్కున్న హార్డ్నెస్ అంతా పోయి మళ్ళీ ప్యూర్ న్యాచురల్గా ఇంకి హార్డ్గా ఉండదు. నేను చెప్తాను మీకు క్లియర్గా, రేవతి గారికి వచ్చి తడబడుతున్నారు. సో ఇప్పుడు న్యాచురల్ కలర్స్ మనం ఆల్రెడీ వేసేస్తాం. వేసిన తర్వాత కెమికల్స్ ఏవైతే యూస్ చేస్తున్నారో దాన్ని డబల్ బాయిల్ చేసి కరక్కాయని ఇంకా పచ్చి పాలని అప్లై చేయడం వల్ల ఏవైతే హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయో అవి కంప్లీట్గా వెళ్ళిపోయి న్యాచురల్గా అయిపోతాయి. ఒక రకంగా మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే ఇప్పుడు మనం వేసుకున్న శారీస్ ఉన్నాయి కదా, చంటి పిల్లని జస్ట్ డాక్టర్ లోపల నుండి తీసుకొచ్చి పాపని మన చేతికి ఇచ్చినా సరే ఇలా చక్కగా చంటి పాపను కూడా ఈ క్లాత్లో మనం హోల్డ్ చేయొచ్చు అనమాట. అంత న్యాచురల్ కలర్స్ ఇక్కడ యూస్ చేస్తారు. అయితే ఎందుకు స్వప్న బట్టలు ఏముంది, న్యాచురల్ కలర్స్ ఎందుకు, కెమికల్స్ వాడితే ఏమవుతుంది అంటే, ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఒక షెఫ్ ఫుడ్లో కలర్ ఇస్తే మనం అది తినేటప్పుడు ఇంత కలర్ వేశాడు, అది తింటే మనుషులు ఉంటారా, అలా తింటారా అని మనం అనుకుంటాం. ఫుడ్ తినేటప్పుడు మనం అంత ఆలోచిస్తాం కదా. ఇందులో ఉండే కలర్స్ కూడా మనం డే అంతా వేసుకోవడం వల్ల సమ్ టైమ్స్ కెమికల్స్ వాడిన తర్వాత అది తీసినప్పుడు మనకి అండర్ ఆర్మ్స్ దగ్గర ఇక్కడ మనకి కలర్ అంటుతూ ఉంది, ఈ డ్రెస్ కలర్ పోతుంది అని తీసి పడేస్తాం. కానీ ఆ కలరు మన స్కిన్ లోపలికి కూడా వెళ్ళి 60% మనకి స్కిన్ క్యాన్సర్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దానివల్లే వచ్చింది అని నేను చెప్పను, వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పటివరకు మనకి తెలియకుండా వేసేసుకున్నాం. అట్లీస్ట్ మన పిల్లలకి న్యాచురల్గా వాడే కలర్స్ని యూస్ చేస్తే కనుక ఫ్యాబ్రిక్కి బాగుంటుంది. సో వేసుకునే బట్టల్లో కూడా కెమికల్స్ వాడడం మంచిది కాదు. కరెక్ట్గా చెప్పాను. అవునండి. నెక్స్ట్ జనరేషన్ అంటే ఈ జనరేషన్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు. అంటే అందరూ వేసుకునేలాగా స్ట్రెచబుల్ ఫ్యాబ్రిక్ మాత్రం తీసుకొచ్చింది మనోజ్ కలంకారీ. అవును, నేనైతే అంటే తెలుసు నాకు ఇలా రెడీమేడ్ బ్లౌజెస్ దొరుకుతున్నాయి ఇప్పుడు మార్కెట్లోకి వచ్చాయని, కానీ ఎక్కడ దొరుకుతాయి, కరెక్ట్ ప్లేస్ ఏంటి అని నిజంగా నాకు తెలీదు. లాస్ట్ టైం జస్ట్ సాటర్డే రోజు జస్ట్ షాప్ క్లోజింగ్ టైంలో వచ్చి చిన్న షార్ట్ తీసుకొని నెక్స్ట్ డే శారీ వేసుకొని బ్లౌజ్ వేసుకొని పెట్టిన తర్వాత మీరందరూ చాలామంది అడిగారు ఎక్కడ దొరికా, ఎక్కడ తీసుకున్నావు అని చెప్పి. ఫీల్ కూడా నాకు నిజంగా చాలా బాగుండింది. నేను అడిగి మరీ మనోజ్ఞ కానీ నేను ఇది చేయాలి అండి, మన వాళ్ళకి ఈ వీడియో పెట్టాల్సింది అంటే నిజంగా రండి మీరు చూపిస్తే మాకు బాగుంటుంది అన్నారు. ఇక్కడ ఉన్నవన్నీ రెడీమేడ్ బ్లౌజెస్ అండి. కొంచెం మోడర్న్గా ఉండేవాళ్ళు సీవ్లెస్ వేసుకోవాలి అంటే చూడండి ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ ఏ సైజ్ నుండి ఉంటాయండి? 32 నుంచి 44 వరకు ఉంటాయండి. 32 సైజ్ నుండి 44 సైజ్ వరకు మన దగ్గర దొరుకుతాయి అన్నమాట. ఇదేమో సీవ్లెస్. ఇక్కడ ఉంది మల్టీ కలర్ బోట్ నెక్, వీ నెక్, నేను వేసుకుంది బ్రాడ్ నెక్. ఇక్కడ మనకి ఫ్రంట్ ఉక్స్ ఉంటాయి. లేదు కంప్లీట్గా మనకి వచ్చేయాలి అంటే 3/4 హ్యాండ్స్ వరకు, ఫుల్ హ్యాండ్స్ వరకు ఉన్నాయి. ఇందులో మల్టీ కలర్ ఉందన్నమాట. ఇందులో మీరు ఏ కలర్ శారీ అయినా పేరప్ చేసుకోవచ్చు. జస్ట్ ప్లెయిన్ శారీ వేసుకున్నా బాగుంటుంది, నేను వేసుకున్నట్టు కలంకారీ శారీ వేసుకున్నా బాగుంటుంది. ఇందులో డిజైన్స్ ఇవన్నీ. ఇక్కడ కొంచెం వస్తే కనుక ఇంకొక మోడల్ అనమాట.
ఇది జస్ట్ నార్మల్ బోట్ నెక్, ఇప్పుడు నేను వేసుకున్న లాగా నార్మల్ బోట్. ఇవి కూడా మనం మంచిగా హ్యాండ్ వాష్ చేసేసుకో. హ్యాండ్ వాష్ జస్ట్ షాంపూ వాష్ చేసుకుంటే ఇట్స్ బాగుంటుంది. మామూలుగా ఇప్పుడు కాటన్ అయినా ఈ బనియన్ క్లాత్ అయినా కొన్ని ప్లేసెస్లో కొంటే 2-3 ఉతుకులకి షింక్ అయిపోయి చిన్నగా అయిపోతాయి. ఇక్కడ ఆ టెన్షన్ పెట్టుకోకండి, ఎందుకంటే మనం 2-3 సార్లు ఆల్రెడీ బాయిల్ చేసి వాష్ చేసి డై చేస్తున్నాం కాబట్టి అస్సలు చిన్నగా అవ్వవు. మీరు లావ్ అయితే నేను చెప్పలేను, కాకపోతే సేమ్ పర్సనాలిటీ మెయింటైన్ చేస్తే ఇవి కూడా సేమ్గా అలాగే ఉంటాయన్నమాట. ఇందులో కొన్ని మోడల్స్ చూద్దాం రండి. ఇది వీనెక్ అనమాట. వీనెక్లో నేను లాస్ట్ టైం వేసుకున్నాను కదా శారీకి బ్లౌజ్, సేమ్ అలాగే ఉంటుంది. వీనెక్ వస్తుంది కానీ మనం వేసుకున్నప్పుడు కొంచెం బ్రాడ్ అవుతుంది, కంఫర్ట్గా ఉంటుంది. ఇది మనకి ఎల్బో హ్యాండ్స్, ఇందులో 3/4 హ్యాండ్స్ కూడా వస్తాయి. ఇక్కడ ఉందండి, ఇది నార్మల్ డీప్ నెక్ అండి, ఓపెన్ ఏం లేకుండా ఫ్రంట్ బ్యాక్ డీప్ నెక్ అనమాట. ఇప్పుడు మీరు వేసుకున్నది ఓపెన్లో, మీరు ఇందాక నేను డ్రెస్ వేసుకున్నప్పుడు చూసారు కదా 3/4 హ్యాండ్స్లో, ఇప్పుడు నేను వేసుకుంది ఇదనమాట. ఇలా మనకి హుక్స్ వస్తాయి, అంటే అందరు కంఫర్ట్గా వేసుకోలేరు కదా, సో ఇలా అన్నమాట. అండ్ డే అంతా వేసుకున్నా మనకి చెమట చిరాగ్గా ఉండదు. మీరు విజయవాడకి వెళ్ళిన అటు సైడ్ వెదర్లో సమ్మర్లో మెయింటైన్ చేయడానికి కూడా హాయిగా ఉంటుంది. అండ్ కలంకారీకి ఉన్న స్పెషల్ ఏంటంటే అండి, ఇప్పుడు మనం చలికాలంలో ఉన్నాం అనుకోండి, క్లాత్ వెచ్చగా వస్తుంది. వేసవి కాలంలో ఉంటే క్లాత్ మనకి చల్లదనాన్ని ఇస్తుంది. అది మెయిన్గా దానికి ఉండేది కరక్కాయ అనమాట. జనరల్గా ఆయుర్వేదంలో కరక్కాయని సర్వరోగ నివారిణి అంటారు. చాలా స్పెషల్, అంటే అమ్మలాగా అనమాట, మంచిగా వెచ్చగా మనల్ని హద్దుకున్నట్టుగా ఉంటుంది కలంకారీ. ఆ కరక్కాయని మనం చాలా తక్కువ కాదు, ఎక్కువ క్వాంటిటీ పాలతో మిక్స్ చేసి క్లాత్కి అప్లై చేస్తాం. ఆ క్లాత్ ఏంటంటే దాన్ని బాగా అబ్జర్వ్ చేసుకుని మన స్కిన్ ర్యాషెస్ అసలు రానివ్వకుండా చేస్తుంది, ఎక్కువ కలంకారీ వాడటం వలన. అండ్ ఇక్కడ పెద్దవాళ్ళకే కాదు, మనకి శారీస్ డ్రెస్సెసే కాకుండా చిన్న పిల్లల కలెక్షన్ కూడా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు నేను చూపించినవన్నీ మీరు ఆర్డర్ చేస్తే వెంటనే ఇవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది, ఎందుకంటే మొత్తం మ్యాన్ పవర్ అనమాట. దగ్గరుండి ఒక్కొక్కటి బ్లాక్ ప్రింట్ వేయడానికి టైం పడుతుంది, అండ్ సప్లై చేయడానికి టైం పడుతుంది. సప్లై చేయడానికి వెదర్ కూడా ఇంపార్టెంట్ అండి. అవును. ఆరబెట్టేటప్పుడు వర్షము ఎండ అవన్నీ కూడా వాటి సర్కమ్స్టాన్సెస్ బట్టి మనకి క్లాత్ ఎక్కువ ప్రొడక్షన్ అనేది వస్తుంది అనమాట. సో మీరు నాకు అదే కావాలి స్వప్న, నాకు అదే కావాలి అని మంకు పట్టి కూర్చున్నారనుకోండి, టైం ఇవ్వండి, మీ అడ్రస్ ఇవ్వండి, ఫోన్ నెంబర్ ఇవ్వండి, సైజెస్ ఇవ్వండి, అండ్ ఫోటో అది ఎలాగో ఉంటుంది కాబట్టి వచ్చిన తర్వాత చేయించాక ఇంటికి పంపించే పూచి నాది, నేను మనోజ్ఞ గారికి చెప్తాను. అండ్ కాకపోతే ఒక్కసారి షాప్కి వచ్చి చూస్తే ఇక్కడ ఏమేమి ఉంటుంది, కలెక్షన్ ఏంటి, ఎంత హార్డ్ వర్క్ ఉంది, ఎంత సూపర్ కలెక్షన్ ఉంది అనేది కూడా మీకు తెలుస్తుంది అనమాట. అండ్ అక్కడ ఒకసారి మనం ప్యాంట్స్ వరకు చూసాం కదా, మొత్తం కంప్లీట్గా చూస్తూ వద్దాం రండి. ఇందాక మీరు ఫస్ట్ చూస్తే కనుక ఇది నేను వేసుకున్నాను, ఎంత బాగుండిందో అసలు. ఫస్ట్ చూస్తే ఎలా ఉంటుందో అనుకున్నాను, కలంకారీ చూస్తే సింపుల్గా అనిపిస్తుందండి, కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. అసలు ఎలాంటి కలర్ లేని వాళ్ళకి కూడా కలంకారీ వేస్తే చాలా బాగుంటుంది, కలర్ వచ్చేస్తుంది, అసలు చాలా బాగుంటుంది. ఇది మంగళగిరి మంగళగిరి పట్టు, దీనికి మనం కలంకారీ కోట్ వేసాం అనమాట. ఇది కలంకారీ, చాలా మంది ఇది కలంకారీ అవునా కాదా అనుకుంటారు, బట్ కలంకారీ కోట్, లేకపోతే ప్లెయిన్ టీ షర్ట్ వేసుకొని అయినా ఇలా కోట్ లాగా వేసేసుకోవచ్చు. ఇది అప్రాక్సిమేట్గా మనకి కాస్ట్ ఎంత పడుతుంది అంటే, ఇది మంగళగిరి కాబట్టి స్టిచ్చింగ్ ఛార్జెస్, ఈ మంగళగిరి ఫ్యాబ్రికే జనరల్గా మనకి హ్యాండ్లూమ్ కొంచెం కాస్ట్ ఉంటుంది. సో ఇది 3599, అంటే ఈ కోట్ వస్తుందా అండి, దీనికి కోట్ వస్తుంది ఇంక్లూడ్. ఇది మనకి స్టిచ్చింగ్ కూడా కలకత్తా వర్కర్సే చేస్తారండి. అవును. అండ్ ఫిట్టింగ్ అసలు ఎంత బాగుందంటే, బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా, ఇప్పుడు బ్లౌజ్ ఫిట్టింగ్ ఏంటంటే నా సైజు 34 అండి, నేను 36 వేసుకున్నా ఇలాగే ఉంది, 34 వేసుకున్నా ఇలాగే ఉంది, 32 వేసుకున్నా కూడా ఇలాగే ఉంటుందండి. సో కంఫర్ట్ మనం ఇలా స్ట్రెచ్ ఎక్కువ ఉంటుంది. లైక్ ఇందాకైతే ప్యాంట్ టీ షర్ట్ వేసుకున్నాను కదా, లోపల వెళ్ళి నేను కింద కూర్చొని లెగ్సి ఇలా అని అలా అని చూసాను, అంటే కంఫర్ట్ చూసుకోవాలి కదా. సో నేను అన్ని చెక్ చేసుకున్నాను అనమాట. హ్యాపీగా ట్రెక్కింగ్కి వెళ్ళాలన్నా, డ్రైవింగ్కి వెళ్ళాలన్నా, సైక్లింగ్ చేయాలన్నా, రన్నింగ్కి వెళ్ళాలన్నా, నైట్ పడుకోవాలన్నా అసలు సూపర్ కంఫర్ట్ అనమాట. మీకు వచ్చే డౌట్స్ అన్ని నేనే క్లియర్ చేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇది చూసారా, మంచి జీన్స్ వేసుకొని నైరా కట్ క్లాత్ అండి, జార్జెట్ క్లాత్ అనమాట. మంచి టీ షర్ట్ వేసేసుకొని జీన్స్ వేసేసుకుంటే అసలు చాలా బాగుంటుంది. అండ్ మంచి జార్జెట్ దాని మీద కలంకారీ మనకి ఇలా ఇచ్చారనమాట. దీని కాస్ట్ మనకి 2600 పడుతుంది. బట్ ఎన్నిసార్లు వేసుకున్నా ఉతికి ఇంకా మనకే చిరాకు వచ్చేస్తుంది, కానీ పాడవ్వదు. అలా చాలా ఉన్నాయండి, ఇలా జీన్స్ టాప్లు ఉన్నాయి, మీరు ఒక్కొక్కటి పట్టుకోండి నేను చూస్తాను.
జీన్స్ మీదకి వేసుకోవచ్చు. కొంతమంది 1 పీస్ షార్ట్గా వేసుకుంటారు గోవాకి అలా ట్రిప్కి వెళ్ళినప్పుడు, ఇలా 1 పీస్ లాగా కూడా వేసేసుకోవచ్చు. కొంతమంది లెగ్గిన్ని కూడా పేరప్ చేసుకుంటారు. సో మీ సైజ్ని బట్టి, మీకు నచ్చే డిజైన్ని బట్టి మీరు చూసుకోవచ్చు. ఇంకా ఇది చూడండి ఎంత అసలు మోడర్న్గా ఉందో. దీనికి థ్రెడ్ వర్క్ ఇచ్చారు కదా, థ్రెడ్ వర్క్ అండి, ఎంబ్రాయిడరీ, హ్యాండ్ ఎంబ్రాయిడరీ అనమాట. బాగుంది. సో ఇటు వచ్చేస్తే ఇవన్నీ మనకి ఫ్రాక్స్, రెడీమేడ్ ఫ్రాక్స్ అండి. కలంకారీలో లాంగ్ ఉన్నాయి, షార్ట్ ఉన్నాయి. నేను వేసుకున్నాను ఇందాక ఒక్కొక్కటి, మీకు నేను ఇక్కడ ఏమేమి దొరుకుతాయని ఫస్టే వేసుకొని క్లిప్ చూపించాను కదా, మీకు ఈజీగా ఉంటుందని. దీనికి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు చూడండి. క్లాత్ కూడా మరీ ట్రాన్స్పరెంట్గా ఏం లేదు, లోపల బాక్సర్ వేసేసుకుంటే సరిపోతుంది, లేకపోతే 3/4 లెగ్గిన్ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇది చూడండి, ఇది నేను ఇందాక వేసుకున్నాను. ఇందులో మనకి ఎస్ సైజ్ దగ్గర నుంచి 2XL 3XL వరకు ఉంటుందండి. అండ్ ఇక్కడ నేను ఆల్రెడీ ఒక సెట్ తీసుకున్నానండి, లెగ్గిన్. ఇంకా ఇవి పటియాలా చున్నీ అండి. ఇది ఒకసారి చూపించేద్దాం. అయితే ఇది పటియాలా సెట్ అండి, ఇక్కడ వేసారు చూడండి బొమ్మకి. అండ్ చున్నీ ఇది అప్రాక్సిమేట్గా మనకి కాస్ట్ ఎంత పడుతుంది అంటే 1300 పడుతుందండి, 1290. కానీ ఈ క్లాత్, ఫ్యాబ్రిక్కి, ఈ ప్రింట్కి అసలు సూపర్ వర్త్ అనమాట. చాలా వాటికి ఎన్ని కలర్స్ వేసుకోవచ్చు దీని మీద. XXL వరకు ఉంటుంది, XXL వరకు ఉంటుంది. అండ్ లాస్ట్ టైం నేను ఒకసారి షార్ట్లో వేసుకున్నప్పుడు అడిగారు లెగ్గిన్, ఈ దుపట్టా, ఈ లెగ్గిన్ మనకి నార్మల్గా రాదు కదా కలంకారీలో, అంటే ఇది బనియన్ క్లాతే అండి. దీనికి ఇలా కలంకారీ ప్రింట్ చేయించారు అనమాట. ఇది ఏ సైజ్ నుండి ఏ సైజ్ వరకు వస్తుందండి? మనకి స్మాల్ నుంచి 4XL 5XL వరకు లెగ్గిన్ విత్ దుపట్టాస్ ఉంటాయండి. ఓకే. సో ఇందులో కలర్స్ చూసుకోండి, మీరు ఒకసారి చూసుకొని వీడియో కాల్ చేస్తే మీకు నచ్చింది చూపిస్తారు. మీ సైజ్ని బట్టి మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు. నేను ఎల్లో టాప్ మీదకి ఇలా వేసుకున్నాను, చాలా బాగుండింది. అండ్ రెగ్యులర్గా మనం వేసుకునే కుర్తీస్ ఉంటాయి కదా, ఇందులో కూడా మనకి డిఫరెంట్ హ్యాండ్స్ పెట్టి 3/4 హ్యాండ్స్, సీవ్లెస్ చాలా ఉన్నాయి. సో వచ్చినప్పుడు స్టోర్లో ఉన్నాయి పికప్ చేసేసుకోవాలి, మళ్ళీ నెక్స్ట్ స్టాక్ వచ్చినప్పుడు తీసుకోవాలన్నమాట. సేమ్ ఇదే ఇన్ని పీసెస్ కావాలంటే ఇక్కడ ప్రొడక్షన్ కొంచెం టైం పడుతుందండి. అండ్ ఇక్కడ అన్నీ ఇవే. ఇది స్ట్రేట్ కట్ ప్యాంట్ విత్ చునియన్. ఇప్పుడు మనం చుడిదార్ మీద ఎక్కువ మనం స్ట్రేట్ కట్స్ వేస్తున్నాం. ఇది ఎంత పెద్ద సైజ్ వరకు కుట్టించారండి? ఏ సైజ్ నుండి ఏ సైజ్ వరకు ఉంటాయి మనకి? ఎల్ నుంచి M నుంచి XXL 3XL వరకు, M నుంచి XXL వరకు ఉంటాయండి. అండ్ ప్రతిదానికి ఇలా మంచి పాకెట్ వచ్చింది మొబైల్ పెట్టుకోవడానికి. ఇటు సైడ్ దుపట్టా. దీని మీద ప్లెయిన్ టాప్ అయినా ఏదైనా పేరప్ చేసుకో. టీ షర్ట్ కూడా హ్యాపీగా వేసేసుకోవచ్చు. ఒకవేళ ట్రెడిషనల్గా కావాలంటే దుపట్టా పేరప్ చేసుకోవచ్చు. మనకి ఎక్కువ ప్లస్ సైజెస్ కూడా మనం కుట్టిస్తామండి, 5XL వరకు ఉంటాయి. ఒకసారి చూపిస్తాం, ఇదిగోండి 4XL అంబ్రెల్లా. ప్లస్ సైజెస్ మీద కూడా ఫోకస్ చేస్తాం. జనరల్గా కలంకారీ వేసుకున్నప్పుడు సన్నగా కనిపిస్తారు, ఈ డిజైన్ మూలాన్ని కానీ ఆ కాటన్ ఫ్యాబ్రిక్ మూలాన్ని కానీ. అందుకే ఎక్కువ ప్లస్ సైజెస్ మనల్ని ఎక్కువ ఆర్డర్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు ఎవరైనా అమ్మలైనా అత్తమ్మలైనా సమ్ టైమ్స్ వాళ్ళకి హెల్త్ బాగుండదు, ఊరికే నైటీలు వేసి వాళ్ళని అలా కూర్చోబెడతారు. కొంచెం వాళ్ళకు కూడా మనం ఫ్రెష్గా రెడీ చేస్తే బాగుంటుంది. ఇలాంటిది ఇచ్చారనుకోండి కొంచెం పెద్ద సైజు, హ్యాపీగా 1 పీస్ వేస్తే వాళ్ళకు కూడా కొంచెం రిఫ్రెషింగ్ ఉంటుందండి. హాల్లోకి వచ్చి కూర్చుంటారు, బయట లాన్లో వాక్ చేస్తారు, ఆ ఫీల్ చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఫారెన్కి వెళ్ళే వాళ్ళు, ఇప్పుడు ఎవరైనా డెలివరీకి చేయడానికి వెళ్ళే వాళ్ళైనా, డెలివరీ అయిపోయిన తర్వాత మనం పిచ్చిగా నైటీలు వేసుకొని ఇంట్లో అలా ఉంటామండి. కాదు, ఫస్ట్ అద్దంలో చూసుకుంటే మనకి మనం అందంగా కనిపించాలి అంటే, కంఫర్ట్గా ఉండే ఫ్యాబ్రిక్ కావాలి అంటే మెయిన్ నేను కలంకారీ అని చెప్తానండి. అండ్ జనరల్గా ఇలాంటివి ఇంట్లో వేసేసుకుంటే టక్కున బయటకు వెళ్ళాలి అంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో అదన్నమాట. ఇందులో మనకి 3/4 హ్యాండ్స్ కూడా ఉన్నాయి, సీవ్లెస్ కూడా ఉన్నాయి. అంటే మీరు వేసుకునే దాన్ని బట్టి, నేను ఎక్కువ 3/4 హ్యాండ్స్ వేసుకుంటాను. దీన్ని మనం బెల్ హ్యాండ్స్ అంటాం. సో ఇక్కడ పట్టీలాగా వచ్చి ఇక్కడ మనకి కూర్చేస్తే చాలా కంఫర్ట్గా ఉంటుంది. దీని మీద మీరు లెగ్గిన్ పేరప్ చేసుకోవచ్చు, ప్లెయిన్ లెగ్గిన్ కూడా వేసుకోవచ్చు అనమాట. చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ. వీడియో లిమిట్ వల్ల కొన్ని చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇందాక నేను ఒక డ్రెస్ వేసుకొని చూపించాను, 3 పీస్ సెట్. ఇది మనకి కాస్ట్ 2400. ఇది తక్కువ అండి, ఎందుకంటే దుపట్టా వస్తుంది, ప్యాంట్ వచ్చింది, డ్రెస్ విత్ స్టిచ్డ్. ఓన్లీ డ్రెస్ స్టిచ్ చేయడానికే మనకి 1000 రూపీస్ పడుతుంది. అండ్ అసలు సింక్ అవ్వదు. ఇందాక లుక్ కూడా చూసారు కదా ఎంత బాగుందో. ఇక్కడ ఉన్నాయి, ఒకసారి ఇవన్నీ చూసుకోండి. ఇది కూడా మనకి S నుంచి XXL వరకు ఉంటాయి. ఎస్.
అండ్ కొంచెం ముందుకు వస్తే ప్యాచ్ వర్క్, కలంకారీ ప్యాచ్ వర్క్తో మనకి డిజైన్స్ ఉన్నాయి. నెక్ డిజైన్స్ చూసారా ఎంత బాగా ఇచ్చారో. అండ్ ఇక్కడ మరీ డీప్గా లేవు, అలానే మరీ షార్ట్గా కూడా లేదు, కంఫర్ట్గా వేసుకునేలాగా ఉన్నాయి. ఇవన్నీ ప్యాచ్ వర్క్ డ్రెస్సెస్. ఇంకొకటి ఏమైనా చూపించినా మీకు, ఇది చూడండి సింపుల్ ప్యాచ్ వర్క్. అసలు ఈ ప్యాచ్ వర్క్ని ఇంట్రడ్యూస్ చేసింది కూడా మానవ కలంకారీయేనండి. మానవ కలంకారీ చాలా ఇంట్రడ్యూస్ చేసింది, మీరే చెప్పుకోవట్లేదు. 2008లో ఫస్ట్ ప్యాచ్ వర్క్స్ అనమాట. అసలు కలంకారీలో ప్యాచ్ అనేదే లేదు. 2008లో ప్యాచ్ వర్క్ని మానవ కలంకారీగా ఇంట్రడ్యూస్ చేసింది. మీరు చూస్తున్నారు కదా, ఆవిడ ఏమన్నా చెప్తున్నారా? అసలు నేను ఛాన్స్ ఇవ్వట్లేదు. ఎందుకు అంటే ఇవి తెలియాలండి, దీని వెనకాల ఉన్న హార్డ్ వర్క్ అండ్ చేస్తున్న వర్కర్స్కి మనం సపోర్ట్ చేయాలి, హ్యాండ్లూమ్స్కి ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాలి. మర్చిపోతున్నారు. అండ్ కొన్ని ఫ్యామిలీసే ఈ వర్క్ చేస్తున్నారు, వాళ్ళ జనరేషన్స్ భయపడుతున్నారు ఇంత హార్డ్ వర్క్ చేస్తే ఏం వస్తుంది అని. సో మనం సపోర్ట్ చేస్తే చాలా వస్తుంది, కంఫర్ట్గా ఉంటాం, చూడడానికి అందంగా కూడా కనిపిస్తాం. కాబట్టి గట్టిగా ఒత్తి పట్టి మరీ చెప్తున్నాను. ఇప్పుడు మీరు మాట్లాడండి. అది వచ్చేసరికి దివాన్ సెట్. సో ఇక్కడ మనకి కుర్తీస్, ప్యాంట్స్, శారీస్, బ్లౌజెస్ అండ్ దివాన్ సెట్స్, బెడ్షీట్స్, ట్విల్స్ అండ్ మరి మ్యాట్రిక్స్, బ్యాగ్స్, ఇవన్నీ దివాన్ సెట్స్ అండి. చాలా ఎలిగెంట్గా ఉంటాయి. ఏదైనా ఫెస్టివల్ కానీ ఏదైనా ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు చాలా నీట్గా ఉంటాయండి. ఇప్పుడు అందరు సోఫా సెట్స్కి వచ్చేస్తున్నారు రేవతి గారు. నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా హాల్లో దివాన్ సెట్ ఉండాల్సిందే. సో చాలా ఇళ్లలో ఇంకా దివాన్స్ ఉన్నాయండి. ఆంధ్ర సైడ్ వెళ్తే కనుక దివాన్ కంపల్సరీ ఉంటుంది. ఆ రౌండ్ పిల్లో అసలు సూపర్ కంఫర్ట్. ఇదిగోండి బూస్టర్, ఇదిగోండి. మా యశ్కి పిల్లో ఒకటి ఇచ్చి ఫోన్ ఒకటి చేతిలో పెట్టి పక్కన జీడిపప్పు ఇస్తే చాలు, సూపర్ ఎంజాయ్ అనమాట. ఇది ఎంత వరకు ఉండొచ్చండి కాస్ట్? ఎక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఎక్కడ వరకు ఉంటాయి? అంటే ప్యాచ్ వర్క్ కొంచెం ఎక్స్పెన్సివ్ కదా. 1850 అండి. ఇది కూడా మనకి షింక్ అవ్వదు. సో వాషింగ్ మిషన్లోనే మనం వేస్తాము, బట్ ఎక్కువ దుమ్మేం అవ్వదు కాబట్టి కొంచెం నార్మల్ వాష్కి వెళ్తే లాంగ్, అంటే దానిలోని అంటే మనం ఎక్కువ మోడ్ చిన్న మోడ్ పెట్టుకుని షాంపూ వేసుకుంటే సరిపోతుంది. అంటే తక్కువ మోడ్లో పెట్టుకుంటే వాషింగ్ మిషన్లోనే వేసుకోవచ్చు. సూపర్. సో ఇప్పుడు చూపించింది దివాన్ సెట్స్. బెడ్షీట్స్ కూడా ఏ సైజ్ వరకు ఉంటాయండి? 9x9 వరకు ఉంటాయండి. 9x9 అయితే మా బెడ్కి వచ్చేస్తుంది. ఇన్ జనరల్గా నేను ఎక్కడ వెళ్ళినా ఆ సైజ్ దొరకట్లేదండి. నేనేమో ఆశ కొద్దీ పెద్ద బెడ్ చేయించుకున్నా. సో ఇంత పెద్ద బెడ్షీట్, ఇవి ఏ రేంజ్ నుండి స్టార్ట్ అవుతాయండి? 2490. సో 2500 అనుకోండి. ఇప్పుడు చూడండి, ఒక దగ్గర మనకి కొంచెం లైట్ కలర్ కనిపించి మధ్యలో మటుకి ఒక్క బ్లాక్ టిక్ కనిపిస్తుంది. అది డ్యామేజ్ కాదు, ఎందుకంటే హ్యాండ్ బ్యాగ్ ప్రెస్ చేస్తారు కదా, ఆ ప్రెస్ అంటే ఇవి ఆరేసినప్పుడు కొంచెం అటు ఇటు పడినప్పుడు, గాలికో ఇంకోటో పడినప్పుడు ఇంకోటి అది అతుక్కుపోతుంది. కంప్లీట్ హ్యాండ్ మేడ్ అండి. 9x9 వరకు మీరు హ్యాపీగా బెడ్షీట్స్ తీసుకోవచ్చు. ఇందులో పిల్లో కవర్స్ మనకి ఎన్ని వస్తాయండి? 2 వస్తాయి. 2 పిల్లో కవర్స్. మామూలుగా మనకి 6x6.5 మార్కెట్లో దొరికే సైజ్ అండి. మనం కింగ్ సైజ్ అంటాం కదా, సూపర్ కింగ్ సైజ్ బెడ్షీట్ అనమాట. దానికి అలా ప్యాచ్ వర్క్ చేసిన పిల్లో కవర్, స్పెషల్ పిల్లో కవర్ ఇచ్చారు. కొంచెం కుషన్ లాగా ఉంది, లైట్గా. అది ఎంబోజ్ అవడానికి యూస్ చేస్తాం. ఎంత పడుతుందండి కాస్ట్? ఈ బెడ్షీట్ కాస్ట్ 2650 అండి. అయితే చాలామంది బెడ్షీట్స్కి కాస్ట్ పెట్టడానికి ఆలోచిస్తారు. ప్లీజ్, డే అంతా వర్క్ చేసి హ్యాపీగా ఇంటికి వచ్చి డ్రెస్ తీసుకునేది మంచి ఫ్యాబ్రిక్ మీద పడుకుంటే హాయిగా ఉంటుంది. 100 కొనుక్కోవాల్సిన అవసరం లేదు, 10 కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఒక 4 అయినా మంచి బెడ్షీట్స్ యూస్ చేస్తే బాగుంటుంది. మనసుకు నచ్చిన షాప్స్లో నాకు అంటే చేయాలి అనిపించే దాంట్లో మానవ కలంకారీ కూడా ఉంది. థ్యాంక్ యూ అండి. సో ఇలా వస్తూ ఉంటే ఇక్కడ కూడా మనకి టాప్స్ ఉన్నాయి. ఇలా టాప్స్ ఉన్నాయి అండ్ స్ట్రేట్ ప్యాంట్స్ వేసుకుంటే ఇలా ఉంటుందండి. ఇంకా కలంకారీ స్లింగ్ బ్యాగ్స్, జస్ట్ మొబైల్ వేసేసుకొని బండి మీద వెళ్ళడానికి హాయిగా ఉంటుందండి. దానికి పెట్టిన పేరు బొమ్మరిల్లు బ్యాగ్ అంట. బాగుంది. ఎంత ఉంటాయండి వీటి కాస్ట్? 370. ఎస్. ఇది కుట్టడానికే కావాలండి. చూడండి, ప్యాచ్ వర్క్ వేసారు, ఇక్కడ ఒక జిప్ ఇచ్చి బాగా కుట్టారు. ఇది ల్యాప్టాప్ బ్యాగ్ అండి. ల్యాప్టాప్ బ్యాగ్ బాగుందండి. ఇది వాష్ చేయొచ్చా అండి? వాష్ చేయొచ్చు. చాలా బాగుంది. వాషబుల్ అంటండి, వాష్ చేయొచ్చు. ఇది క్యారేజ్ బ్యాగ్. ఓ నైస్. ఇవి 520.
అలా ఉన్నాయి కాస్ట్. ఇది వచ్చేసి లగేజ్ బ్యాగ్ అండి. మీకు బట్టలు బరువే కానీ బ్యాగ్ బరువు అస్సలు తెలియదండి. అసలు ఏం బరువు లేదు, హాయిగా ఉంది. అండ్ ఇక్కడ మీరు పైన చూస్తే ఇవి మనం టిఫిన్ బాక్స్ పెట్టుకున్నాం కదా. అవునండి, నాకు అర్థం కాదు మధ్య మధ్యలో ఈ బాటిల్ ఎందుకు ఉన్నాయి? ఇవన్నీ ప్రాసెస్లో వాడే ఇంగ్రీడియంట్స్ అండి. న్యాచురల్గా మనం కలర్స్, న్యాచురల్ కలర్స్ అంటున్నాం కదా, ఈ ఇంగ్రీడియంట్స్తోనే మనకి న్యాచురల్ కలర్స్ వస్తాయి. సో అవి వాడతాము అని సింబాలిక్గా చెప్పారండి. ఇది తుమ్మ జిగురు. తుమ్మ జిగురు, అది ఆయుర్వేదిక్ మెడిసిన్ లో కూడా వాడతారు కదా. ఇక్కడ ప్లెయిన్ శారీస్ ఉన్నాయి. అంటే పెద్దవాళ్ళు ఆ శారీస్ని, బ్లౌజెస్ని ఈ శారీస్తో పేరప్ చేసుకుంటారు కూడా అని. ఇక్కడ ఈ ప్లెయిన్ శారీస్ కూడా ఉన్నాయి, కొన్ని చూద్దాంలండి. ఇవి మన ఏజ్ వాళ్ళు కూడా హ్యాపీ కట్టుకోవచ్చండి. చూడండి బాగుంది. ఇవి 950 రూపీస్ అండి. కాకపోతే ఇవి మనకి పవర్లో వచ్చేస్తాయి, ఎందుకంటే హ్యాండ్లూమ్ ఈ కాస్ట్లో రావు. బట్ బాగున్నాయండి, క్వాలిటీ అయితే సూపర్గా ఉన్నాయి. ఇవి వచ్చేసరికి మనం ప్లెయిన్ టాప్స్ గా వాడుకోవచ్చు అండి. టాప్స్ ఫ్యాబ్రిక్ కూడా ఉంది ఇక్కడ. ఇవన్నీ సెట్స్, కాట్ సెట్స్? కాదండి, మెటీరియల్ సెట్స్. మెటీరియల్ సెట్సా? ఓకే. సో ఇందులో నేను ఒకటి తీసుకొని కుట్టించి వేసుకొని ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. ఈ క్లాత్స్ చాలా బాగున్నాయండి. ఎంత పడతాయండి మీటర్? ఇది 2.5 మీటర్స్ అండి. మీటర్ 650. ఇది కొంచెం షింక్ అవుతుందండి. కొంచెం షింక్ అవుతుంది, ఎక్కువ కాదు, కొంచెం. సో ముందే చెప్పేస్తున్నానండి, ఇందాక ఒక లెగ్గిన్ వేసుకున్నాను అనమాట, అందులో కొంచెం కెమికల్ ఉంది అని నన్ను వేసుకొని ఇవ్వలేదు. ఇక్కడ వద్దు, కెమికల్ ఉన్నవి మనం ఇంట్రొడ్యూస్ చేయకూడదు అని చెప్పేసి. మరి అంత డైరెక్ట్గా చెప్పేస్తే ఎలా అండి? పర్లేదా? అంటే బిజినెస్ తగ్గుతుంది అనే ఫీల్ మీకు లేదా? లేదండి, ఎందుకంటే కలంకారీలో ఉన్న బ్యూటీనెస్ మనం బయట వాళ్ళకి ఇవ్వాలి అంటే న్యాచురల్ కలర్లోనే ఇవ్వగలం. ఇప్పుడు కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం స్క్రీన్ వేస్తున్నాం, దాన్ని కూడా మనం న్యాచురల్గా ఎలా చేయాలని ఆ ప్రాసెస్ని మనం చేస్తున్నాం. బయట మీకు ఆ ప్రాసెస్ ఎవరు చేయరు, జస్ట్ అలా వేసేసి మనకి ఇచ్చేస్తారు. కానీ ఈ ప్రాసెస్ మనం చేసి ఏంటంటే ఆ కలంకారీని అలా చేసి చూసిన తర్వాత వేరే వాళ్ళకి ఇవ్వాలంటే సాటిస్ఫాక్షన్ ఉండదు అన్నమాట. అవును అవును. సో బిజినెస్ని రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటి డబ్బుల కోసం చేస్తారు, ఒకటి మన కోసం చేసుకుంటాం కదా, ఇది రెండోది అన్నమాట. సో మన కోసం మనం ఎంత హ్యాపీగా వేసుకుంటున్నామో మన దగ్గరకు వచ్చిన కస్టమర్స్ కూడా వేసుకునే బట్టలు అంత హ్యాపీగా వేసుకోవాలి, ఆ ఫీల్తో వెళ్ళాలి అన్నది ఇక్కడ కాన్సెప్ట్ అనమాట. సో ఇప్పుడు మనం ఉన్నది ప్రైమ్ ఏరియా కుకట్పల్లిలో ఉన్నాము. సో ఇక్కడ దాన్ని మెయింటైన్ చేస్తూ ఈ క్వాలిటీని ఇవ్వడం అన్నది నాట్ ఏ స్మాల్ ఇష్యూ అండి. ఒకసారి మీరు వచ్చి చూసి ఫీల్ ఇలా వేసుకొని చూస్తే తెలుస్తుంది అనమాట. సో కొంచెం ముందు, సో ఇప్పుడు నేను కట్టుకున్న చీర దగ్గరకు వచ్చామన్నమాట. ఇక్కడ ఉన్నవన్నీ ఇవే. 2100 రూపీస్ కాస్ట్ పడుతుందండి. అసలు ఎంత అందంగా ఉంది కదా. చీర అందంగా ఉందా, చీర కట్టుకున్నందుకు నేను అందంగా ఉన్నానా, లేకపోతే చీర నేను ఇద్దరం అందంగా ఉన్నామా అన్నది మటుకి మీరే చెప్పాలి. మొత్తానికి అందంగా అయితే ఉన్నానని నాకు అర్థమవుతుంది. సో ఇందులో కలర్స్, డిజైన్స్ చాలా ఉన్నాయి చూడండి. ఇది హ్యాండ్ బ్లాక్ అండి, పూర్తిగా ఆర్గానిక్ అంట. స్క్రీన్ ప్రింట్స్ అంటారా? హ్యాండ్ బ్లాక్. హ్యాండ్ బ్లాక్ ఇక్కడ టీవీలో చూసాం ఇందాక, అదన్నమాట. సో నేను వేసుకుంది స్క్రీన్. ఇందులో చూడండి, ఇది ప్రొడక్షన్ ఎక్కువ వస్తుంది, ఇది ప్రొడక్షన్ తక్కువ వస్తుంది. ఒక చీర అవ్వడానికి మనకి ఎన్ని డేస్ పడుతుంది? ఇది 45 డేస్ పడుతుంది ఒక్క చీర అవ్వడానికి. చూసారా ఎంత హార్డ్ వర్క్ ఉందో దీని వెనకాల. మీరు కట్టుకున్న చీర 15 డేస్లో వస్తుంది. 15 డేస్లో వచ్చేస్తుంది. ఇది కూడా చాలా బాగుంది చూడండి, సింపుల్ డిజైన్. ఈ 2-3 కలర్లు మనం ఈ బ్లౌజులు తీసేసుకుంటే హ్యాపీగా అన్ని కలంకారీకి కాదు, దేనికైనా సరే మీరు ఈజీగా పేరప్ చేసుకోవచ్చు. ఇక్కడ చిన్నపిల్లలవి ఉన్నాయండి, ఎంత బాగున్నాయి చూడండి ఫ్రాక్స్. వాళ్ళు కూడా చాలా కంఫర్ట్గా ఉంటారండి, అలా పెద్ద కుచ్చిళ్ళు పెట్టి ఇలా హెవీ డ్రెస్సెస్ వేసుకోకుండా ఇలా వేస్తే హాయిగా ఉంటుంది. ఇందులో కొంచెం సైజెస్ వేరియేషన్ కూడా ఉన్నాయి చూడండి. అంటే ఇది ఎలా వేస్తారు ప్రెజెంట్ లేవు, కొన్నే ఉన్నాయా మన దగ్గర. సో ఇలా వన్ సైడ్ మంచి డిజైన్ చేసి పెట్టారనమాట. అమ్మాయిలు ఉంటే ఎన్ని వేయచ్చు కదండి. మీకు అమ్మాయిలు ఉన్నారా? ఒక పాప. సూపర్. మనోజ్ఞ గారికి 2 పాపలు. అందుకే ఇన్ని డిజైన్స్ బయటకు వస్తున్నాయి. ఇక్కడ ఉంది చాలా స్పెషల్ అండి, తెరచాప అంటాం కదా మనం పెళ్ళిళ్ళలో వేసుకుంటాం, అమ్మాయికి అబ్బాయికి మధ్యలో పెడతాం. ఇందులో కావాలి అంటే వాళ్ళ నేమ్స్, ఇంటి పేరు రాసుకోవచ్చు. ఇది మనకి 2500 అండి. కంప్లీట్ ప్యాచ్ వర్క్ వచ్చింది. ఇందులో ఇంకా చాలా థీమ్స్ ఉన్నాయి, నేనైతే మీకు ఒకటి చూపించాను. అంతేకాకుండా ఇక్కడ మొత్తం కంప్లీట్ ప్లెయిన్ శారీకి ప్యాచ్ వర్క్ చేసుకోవాలి అంటే సెట్ ఇది 490 అండి. 500లో అసలు మొత్తం కట్ పీసెస్ వచ్చేసాయి. మొత్తం కంప్లీట్ శారీకి సరిపోతుంది. ఇంకా చాలా డిజైన్స్, కలర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ ఈ శారీ చూడండి, ఇది ఏం ఫ్యాబ్రిక్ అండి? ఉప్పాడ సిల్క్. ఉప్పాడ సిల్క్. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 3250. హ్యాండ్ బ్లాక్ అండి, హ్యాండ్ బ్లాక్, న్యాచురల్ కలర్స్.
అండ్ ఇంకా కొన్ని శారీస్ ఉన్నాయి. ఈ రోజు నేను మొత్తం షాప్కి ఇది ఫ్యాబ్రిక్ అండి, 5 మీటర్స్ ఫ్యాబ్రిక్. ఓకే, దేన్నైనా మనం టాప్ లాగా కుట్టించుకోవాలన్నా ఫ్రాక్ కుట్టించుకోవాలన్నా చాలా బాగుంటుంది. ఇప్పటి నుండి మీరు చూస్తూ ఉంటారు నన్ను, ఇంకా రకరకాలుగా నేను వేసుకొని చూపిస్తూ ఉంటా, మీకు డిజైన్స్ ఐడియా కూడా వచ్చేస్తుంది. సో ఇక్కడ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, శారీస్ అయితే అసలు హ్యూజ్ కలెక్షన్. కట్టండి. ఓ ఇక్కడ ఉన్నారా మీరు? లాంగ్ కట్. మామూలుగా మనకి కోటా శారీ మీద ప్యాచ్ వర్క్స్ కూడా ఉన్నాయి కదండి? అవునండి. ఇది మంగళగిరి కదండి? మంగళగిరి మీద ప్యాచ్ వర్క్ వచ్చింది. ఇది కోటా. ఇది బ్లౌజ్ కూడా వర్క్ చేసి డిజైన్ ఇచ్చినట్టున్నారు. అవునండి. ఇది హ్యాండ్కి వస్తుంది, ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. యా, మంగళగిరి శారీ అనమాట. సో ఎన్ని రకాలుగా కలంకారీని మనం యూస్ చేసుకోవచ్చు, ఎన్ని రకాలుగా డిజైన్ చేయొచ్చు అన్నది మానవ కలంకారీలో మనం చూడొచ్చు. ఇక్కడ ఉంది ఇదేంటండి? ఈ కలర్ ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్లో యూస్ చేస్తే ఏ కలర్ వస్తుంది? రెడ్ కలర్ వస్తుందండి. ఎల్లో ఉంది కదా, కానీ బాయిల్ చేస్తే రెడ్ వస్తుందా? బాయిల్ చేస్తే బాయిలింగ్ ప్రాసెస్లో వేస్తారు ఇవి. ఈ రెడ్ కలర్ వస్తుందంటండి. ఎగ్జాక్ట్గా పేరేంటండి ఇది? అల్జీరియన్ అండి. అల్జీరియన్ అంటండి. చూడండి, బాయిల్ చేస్తే రెడ్ వస్తుందంట. ఈ లీవ్స్ ఏంటండి? మోదుగు పువ్వు అండి. అది పువ్వుని స్మాష్ చేసి బాయిలింగ్ ఎల్లో ఇది వేస్తే ఎల్లో కలర్ వస్తుంది. ఇది వేస్తే ఎల్లో వస్తుందంట. ఆరెంజ్ కలర్ ఉంటుంది కదండి ఫస్ట్ ఫ్లవర్. అవునండి. ఇది అంటే చెప్పొచ్చో చెప్పొద్దో నాకు తెలియదు, కానీ అబ్బాయిలు ఎక్కడైనా పడిపోయినప్పుడు కింద అంటే స్వెల్లింగ్ వస్తే కనుక బాల్స్కి ఈ వాటర్ని బాయిల్ చేసి అది తాగిస్తే, అంటే ఇందులో సిగ్గుపడాల్సింది ఏం లేదు, ఆ వాటర్ తాగితే వితిన్ 2 డేస్లో కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది. సర్జరీకి వెళ్ళే వాళ్ళు కూడా నార్మల్గా అయిపోతారు. అంటే 2.5 ఇయర్స్ బాబుకి ఆ ఇష్యూ వచ్చినప్పుడు ఈ ఫ్లవర్ని, అంటే ఆరెంజ్ కలర్లో పెద్ద చెట్టు ఉంటుంది, దానికి మనకి శివుడికి ఇష్టంగా పెట్టే ఫ్లవర్స్ అవి. సో ఆ ఫ్లవర్స్తో చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉండేవన్నీ ఇది మగ్గం వర్క్ చేయించిన శారీ. మగ్గం వర్క్ చేయించిన శారీ ఆ మిర్రర్స్ వేపించి బ్లౌజ్కిను శారీ అంతా. వావ్, మిర్రర్ వర్క్ వచ్చింది. కలంకారీలోనే మిర్రర్ వర్క్ వేరియేషన్ అంటే కొంచెం ప్రీమియంగా ఇంకొంచెం పార్టీ వేర్గా కట్టుకోవాలనుకునేవాడు. మెన్స్ కుర్తాస్ కూడా ఉన్నాయా అండి ఇక్కడ? మెన్స్ కుర్తాస్ కూడా ఉన్నాయండి. ఏ సైజ్ నుండి ఏ సైజ్ వరకు ఉంటాయండి? 36 నుంచి 44 వరకు ఉన్నాయి. అయితే నాకు ఒకటి ఇచ్చేయండి, మా ఆయనది 42, జేసీది 40. యశు తీసేసుకుందామా? చాలా బాగున్నాయండి. ఇవి కూడా మనకి షింక్ ఏం అవ్వవు కదా? ఏమి షింక్ అవ్వండి. షర్ట్స్ కూడా ఉన్నాయండి మెన్స్కి, అవి కూడా ఒకసారి చూసేద్దామండి. నేను ఓన్లీ లేడీస్ కలెక్షన్ ఇక్కడ ఉంటుంది అనుకున్నాను, మెన్స్ కూడా ఉన్నాయి. మెన్స్ కూడా ఉంటాయండి. ఇవి షర్ట్స్, దీనిలో షార్ట్ స్లీవ్స్ ఉంటాయి, లాంగ్ స్లీవ్స్ కూడా ఉంటాయి. 36 నుండి మనకి 44 వరకు అవైలబుల్. 46 కూడా వస్తూ ఉంటాయి. ఇవి అరౌండింగ్ మనకి 800, 900 అలా ఉంటాయండి. 950 అండి షర్ట్ అయితే. కుర్తీ అయితే 1650. సూపర్. పైన ఉన్నవి ఏంటండి? బ్లాంకెట్స్ అండి. ఈ బ్లాంకెట్స్ గురించే నేను నెట్లో మనోజ్ఞ గారితో మాట్లాడాక చదివాను. చూడడానికి ఈ ఫ్యాబ్రిక్ కొంచెం సన్నగానే ఉంటుంది, కాకపోతే మనం వింటర్లో కప్పుకుంటే అసలు హాయిగా అంటే వెచ్చగా ఉంటుంది అనమాట. సమ్మర్లో కూడా హాయిగా చల్లగా ఉంటుంది. మీకు తెలుసా, అప్పట్లో అంటే మనకి ఇవన్నీ బెడ్షీట్స్ ఇవి రాకముందు పూర్వకాలంలో బొంతలు కప్పుకునే వాళ్ళు, బ్లాక్ కలర్లో ఉండేది. సో అది ఏంటంటే వేసవి కాలంలో చల్లగా, చలికాలంలో వెచ్చగా ఉండే ఫ్యాబ్రిక్ అనమాట ఇది. ఇది మంచిగా హైట్ కూడా ఉందండి, హ్యాపీగా ఇద్దరు కప్పేసుకోవచ్చు. చిన్నపిల్లలకైతే హాయిగా ఉంటుంది. ఇది ఎంత ఉండొచ్చండి కాస్ట్? 1850. 1850 అంటండి. ఇందులో కలర్స్ కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకి కంచిపట్టు లాగా కూడా శారీస్ కలంకారీలో, మనం కంచిపట్టు బార్డర్లో ఆర్గంజాలో కోరాలో కూడా శారీస్ ఉన్నాయన్నమాట. సో వీడియో లిమిట్ వల్ల ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, బట్ ఇప్పటికే ఆల్మోస్ట్ మనం చాలా చెప్పేశాం, కానీ చాలా చాలా ఉన్నాయండి. ఒక్కసారి మీరు వచ్చి చూస్తే కనుక ఇంకా చాలా చూస్తారు. ఇది ట్రౌజర్ అండి. వావ్, ఎంత బాగుందండి. ఇది చాలా స్ట్రెచ్ ఎక్కువ ఉంటుంది. మనం ఒక చిన్న సైజ్, మనం వాడే సైజ్ కన్నా ఒక తక్కువ సైజ్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే, స్ట్రెచ్ ఎక్కువ ఉంటుంది. సో ఏ సైజ్ నుండి ఏ సైజ్ వరకు ఉంటాయండి? ఇది స్మాల్ నుంచి 3XL వరకు. స్మాల్ నుండి 3XL వరకు ఉంటాయంటండి. అండ్ ఇక్కడ ఉన్న దుపట్టాస్, అది ఇక్కత్ దుపట్టా అండి. ఇక్కత్తో ప్రింటింగ్, ఇక్కత్కి కలంకారీ ప్రింట్ దుపట్టాస్. ఇవి మనకి ఒక 1200 నుండి స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు ఉంటాయండి?
మనకి దుప్పటాస్ 750 నుంచి స్టార్ట్ అయ్యి 1650 వరకు ఉంటాయి. 750 నుండి స్టార్ట్ అయ్యి 1650 వరకు ఉంటాయండి. నేనైతే 1250 తీసుకున్నాను కాబట్టి ఆ కాస్ట్ చెప్పాను మీకు. ఇంకా ఇందులో చాలా దుప్పటాస్ ఉన్నాయండి, శారీస్ ఉన్నాయి. ఇది సిల్క్ పడ దుప్పట. ఇందులోనే నేను తీసుకున్నానండి. ఇది ఎంత పడుతుంది కాస్ట్? 890 అంటండి ఇది. ఇది ప్యాచ్ వర్క్ దుప్పట్ట. 990 ఇది. 990. ఇది ప్యూర్ కోటా కదండి? ప్యూర్ కాటన్. ఇది చూడండి, ఈ దుపట్టా ఎంత బాగుందో. ఇది 890. చాలా ప్రింట్స్ డిజైన్స్ ఉన్నాయండి. సో ఒకసారి రండి మానవ్ కలంకారీ. ఇది పూర్తిగా ఆర్గానిక్ అండి. రెడ్ బ్లాక్ రెండు ఆర్గానిక్, బట్ స్క్రీన్ ప్రింట్ అంతే. ప్రాసెస్ అయితే ఇందులో వేసిన కలర్ రెడ్ బ్లాకే, ప్యూర్ ఆర్గానిక్, స్క్రీన్ ప్రింటింగ్ మాత్రం స్క్రీన్ ప్రింటింగ్. ఇది మనకి 890, 900 రూపీస్ వచ్చింది. కానీ చాలా వాటికి పేరప్ చేసుకో. సేమ్ ఇలాగే లెగిన్స్ కూడా మనకి దొరుకుతాయి కదండి. సో స్క్రీన్ మీద మీకు ఫోన్ నెంబర్ ఇచ్చాను, అడ్రస్ ఇచ్చాను, డీటెయిల్స్ అన్నీ ఇచ్చానండి. నేను రేవతి గారు చక్కగా కలిసి మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసాం. నెక్స్ట్ టైం నన్ను అక్కడికి తీసుకెళ్తారా అండి ఒకసారి, మనకి ఎలా తయారు చేస్తారు అది? ఊరు పేరు మచిలీపట్నం అండి. మచిలీపట్నం వెళ్ళి ఇంకా చాలా డీటెయిల్స్ ఇస్తానండి. మీకు ఎలా అనిపించింది వీడియో? నచ్చిందా? నాకు చాలా నచ్చిందండి. మళ్ళీ ఇంకొకసారి కలుసుకుందాం మానవ్ కలంకారీలో. టేక్ కేర్, బాయ్.